అప్లై చేసినా కూడా నా ఫేస్ అంతా ఆయిలీ అయిపోతుంది. బట్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సన్ స్క్రీన్ రైట్ వేలో అప్లై చేస్తే ఇన్ఫ్యాక్ట్ మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ మార్క్స్ అన్నీ కూడా ట్రీట్ అవుతాయి అన్నమాట. అందుకని నేను కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే స్కిప్ చేయను. ఎవ్రీడే అప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఈవెన్ దో సూపర్ హరీ ఆఫీస్కి వెళ్ళాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ రియలీ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో అందరికీ హ్యాపీ రాఖీ. ఐ రియలీ హోప్ మీరందరూ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్తో రాఖీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మా ఒక తమ్ముడు అయితే ఇండియాలో ఉండు, ఇంకొక తమ్ముడు యూఎస్లోనే ఉండు, బట్ వేరే స్టేట్లో ఉంటాడు. సో మా లాంటి వాళ్ళకి రాఖీ సెలబ్రేషన్ ఈజ్ లైక్ వర్చువల్ సెలబ్రేషన్సే. ఎనీవేస్ ఆఫీస్కి వెళ్తున్నా ఈరోజు మండే ట్యూస్డే వెనస్డే మాకు కంపల్సరీ అన్నమాట ఆఫీస్ వెళ్ళాలి. మండే రోజు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇంకా వీకెండ్ మూడ్లోనే ఉన్నా ఇంకా నేను. అండ్ చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఎలా ఏడుస్తారు, నాకు కూడా అదే ఫీలింగ్ వస్తుందన్నమాట. బట్ తప్పదు, కష్టాలు. యాక్చువల్గా అయితే షటిల్ ఉంటుంది మా అపార్ట్మెంట్ నుంచి ట్రైన్ స్టేషన్కి, బట్ నేను షటిల్ మిస్ అయినా, సో అందుకే నేను నడుస్తున్నా. బట్ ట్రైన్ స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది అన్నమాట, అంటే ఒక 12 minutes వాకబుల్ డిస్టెన్స్లో. సో ఐమ్ వాకింగ్ టువర్డ్స్ ద ట్రైన్ స్టేషన్. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బట్ ఆఫీస్లో తినొచ్చు, ఫ్రీగానే ఉంటుంది ఫుడ్, ఫ్రీ ఫుడ్డే. సో ఆఫీస్లోనే తినేయాలి బ్రేక్ఫాస్ట్, లంచ్. ఎంత హ్యూమిడిటీ, ఎంత వేడిగా ఉందంటే వేసుకున్న మేకప్ కూడా ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది, ఫేస్ అంతా ఆయిలీ అయిపోయింది అప్పుడే. నో డజన్. వెనకాల కనిపిస్తుంది కదా, అదే ట్రైన్ స్టేషన్. ఓ మై గాడ్, అదే గాయ్స్ మా షటిల్, అదే మిస్ అయినా నేను. షటిల్ ఎట్లయినా మిస్ అయినా, బట్ హోప్ఫుల్లీ ట్రైన్ టైంకి వస్తే బాగుండు. ఎంత వేడిగా ఉందో, ఓ మై గాడ్. టైంకి రీచ్ అయినా టైంకి వచ్చింది ట్రైన్. మా టీమ్మేట్స్ కొందరితో కంపేర్ చేసుకుంటే నా కమ్యూట్ రిలేటివ్లీ ఈజీ అండ్ మేనేజబుల్ ఉంటుంది. ఐ యూజువలీ టేక్ ఎ సింగిల్ ట్రైన్, అది కూడా ఒక 25 to 30 minutesలో రీచ్ అయిపోతా ఆఫీస్కి. బట్ సమ్ ఆఫ్ మై కొలీగ్స్ దే ట్రావెల్ ఫర్ 1 to 1.5 hours టు రీచ్ టు ద ఆఫీస్. నేను జస్ట్ ఈ 25 minutes ఆఫ్ ట్రావెలింగ్కే చాలా అలసిపోతున్నా రోజు ఇంటికి వెళ్ళేసరికి. వాళ్ళని చూసి వీళ్ళు రోజు గంటలు ఎలా ట్రావెల్ చేసి వస్తున్నారా బాబు అనుకుంటా. బట్ ఇంకా తప్పదు, 3 days మేము కంపల్సరీ వెళ్ళాలి ఆఫీస్కి, అన్లెస్ లైక్ వీఆర్ సిక్. నేను కరెంట్లీ ఉన్న నైబర్హుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ నేను కావాలనే ఇక్కడ అపార్ట్మెంట్స్ తీసుకున్నా రెంట్కి, బికాజ్ ట్రావెలింగ్కి ఈజీ అవుతుందని. దెర్ ఆర్ సమ్ ఇంక్రెడిబుల్ వ్యూస్ ఫ్రమ్ ద ట్రైన్ వైల్ ట్రావెలింగ్. ఐ లవ్ స్పెషలీ ఈ వ్యూ. ఈ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది. ఈ ట్రైన్ స్టేషన్ని WTC అంటారు. అండ్ మోస్ట్ డేస్ చాలా బిజీ ఉంటుంది ఈ ట్రైన్ స్టేషన్. ఈరోజు ఇంకా బెటర్గా ఉంది అనొచ్చు, ఇట్స్ నాట్ దట్ క్రౌడెడ్, బట్ సమ్ డేస్ ఇట్స్ సూపర్ ప్యాక్డ్ విత్ పీపుల్. ఈరోజు ద మూమెంట్ ఐ రీచ్ ది ఆఫీస్ ఐ వెంట్ స్ట్రేట్ టు ద క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ సెక్షన్ 10 o'clockకి క్లోజ్ అవుతుంది. అండ్ నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చిన ఈరోజు, అందుకనే చాలా హరీలో ఉండే. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ప్రిటీ మచ్ సేమ్ ఉంటాయి ఎవ్రీడే. దెర్ ఈజ్ అ సెక్షన్ విత్ ఓట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, చాలా వెరైటీస్ ఆఫ్ బ్రెడ్, ఆమ్లెట్ అండ్ హ్యాష్ బ్రౌన్స్. మొత్తం అమెరికన్ బ్రేక్ఫాస్టే అన్నమాట. ఫిక్స్డ్ ఉంటుంది మెన్యూ, ప్రిటీ మచ్ సేమ్ ఉంటుంది ఎవ్రీడే. సో ఐ గ్రాబ్ సమ్ హ్యాష్ బ్రౌన్స్ అండ్ కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, ఆల్సో ఏ స్లైస్ ఆఫ్ బ్రెడ్ టోస్ట్ చేసుకొని గ్రేప్ జెల్లీ స్ప్రెడ్ అప్లై చేసుకున్నా. దట్స్ ఆల్ ఐ ఎయిట్ ఇన్ బ్రేక్ఫాస్ట్.
బ్రేక్ఫాస్ట్ 30 minutesలో మీటింగ్ ఉంది, తినేసిపోవాలి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఐ కేమ్ టు మై డెస్క్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్. టిపికలీ ఎవ్రీ డే 10:30కి అట్లా మాకు స్టాండప్ కాల్ ఉంటుంది అనమాట విత్ ద హోల్ టీమ్ అండ్ టెక్ లీడ్, వేర్ వి డిస్కస్ అబౌట్ వాట్ వీ వర్క్ ఆన్ ప్రీవియస్ డే అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటి, ప్రియారిటీ ఐటమ్స్ ఏంటి అన్నట్టు డిస్కషన్ ఉంటుంది. మార్నింగ్స్ ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి నాకు. ఎనీవేస్, సమ్ పీపుల్ ఆర్ క్యూరియస్ అబౌట్ ద టెక్నాలజీ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ విత్. I currently work as a Java cloud engineer, primarily focused on the back-end work. I didn't even record anything because back-to-back meetings lo unde lot of work. But ippudaithe lunch ki veltunnam nenu ma team members. मतलब कार लेके जाना है बट यस वो तुम्हारा क्या है? चिकन बिरयानी तूने बनाया क्या? हाँ बट मेरे को उतना अच्छा नहीं लगा. ओह. तुम खाते हो ना? मैं यूज करते हैं. वो ट्रे में ही बनाया. रियली? हाँ मैरिनेट एवरीथिंग, पुट इट इन द ओवन. लेकिन इसमें बिरयानी टेक्सचर ही नहीं है ना. वही तो वो है. ऐसा फील नहीं आ रहा है मुझे. नहीं अच्छा है, सच में अच्छा है. इट्स गुड, टेक अ बाइट. इतना फील नहीं आ रहा है मुझे बिरयानी का. It's good. It's good, right? It's good. कभी कभी अच्छा बन जाता है. You know that boneless biryanis make नहीं क्या. There is this famous. ఈరోజు లంచ్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ ఉండే, సో ఐ వెంట్ విత్ సమ్ సూప్ అండ్ సూషీ. నాకు సూషీ అంటే చాలా ఇష్టం. ఇట్ వాజ్ సింపుల్ బట్ సాటిస్ఫైయింగ్ మీల్. సో ఆఫ్టర్ లంచ్ ఇట్ వాజ్ బ్యాక్ టు వర్క్ అండ్ టుడే వాజ్ డెఫినెట్లీ అ బిట్ మోర్ ప్యాక్డ్ విత్ మీటింగ్స్. సమ్ డేస్ ఆర్ లైక్ ప్రిటీ చిల్ ఉంటుంది, బట్ కొన్ని డేస్ ఇంకా చాలా హెక్టిక్గా ఉంటుంది అన్నమాట వర్క్. బట్ ఈరోజు ఓవరాల్ మీటింగ్స్తోనే ఎక్కువ అయిపోయింది డే అంతా కూడా. టైం ఇప్పుడు 5:30 కావస్తుంది. చాలా అంటే చాలా మీటింగ్స్ ఉండే ఈరోజు, బికాజ్ ఈరోజు మండే కదా. సో మాకు రేపు కొత్త స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 2 weeks ఏమేమి వర్క్ చేయాలి, ప్రియారిటీ ఐటమ్స్ ఏంటి అన్నట్టు కొంచెం ఎక్కువ కాల్స్ ఉండే అనమాట. మా టెక్ లీడ్తో మా టీంతో చాలా కాల్స్ ఉండే. డే అంతా అట్లనే అయిపోయింది మీటింగ్స్లో. బట్ ఇంటికి వెళ్ళాలి కాసేపట్లో. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఈరోజు మండే కదా, సో ఎక్కువ మంది లేరు ఆఫీస్లో. యూజువల్గా అయితే కొంచెం క్రౌడెడే ఉంటుంది, ఎస్పెషలీ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. మండే ఎక్కువ మంది రారు. టైము 5:30 అవుతుంది, బట్ బయట అప్పుడే చీకటి అయిపోయింది. టైం ఇప్పుడు 5:45 అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. బట్ ఊరికి ఒక 10 minutes అట్లా టేబుల్ టెన్నిస్ ఆడి రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్దామని. నాకు టేబుల్ టెన్నిస్ రాదు, బట్ ఈ మధ్య నేర్చుకుంటున్నా. ఓకే. Oh shit. టైం 6 అవుతుంది. ఫైనలీ ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు చల్లగా అయిపోతుంది అప్పుడే వెదరు. ఆఫ్టర్నూన్ చాలా వేడిగా ఉండే, ఇప్పుడైతే చాలా చిల్లీగా ఉంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ బయట ఫుల్ వర్షం పడుతుంది. సో డిషెస్ వాష్ చేసేవి కొన్ని.
నిన్న గుంట పొంగనాలు చేసా, అన్నీ మాడిపోయినాయి, ఇలా వచ్చాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఐ చేంజ్డ్ ఇంటూ మై జిమ్ క్లోత్స్. జిమ్కి వెళ్దాం అనుకున్నా, బట్ జిమ్కి వెళ్ళే ముందు కిచెన్లో కొన్ని డిషెస్ ఉండే అన్నమాట చేసేవి. సో అదంతా క్లీన్ చేసేసి కిచెన్ కొంచెం క్లీన్ చేసా. దాని తర్వాత ఇది వచ్చేసి గోకమోలే, నేను కాస్ట్కో నుంచి తీసుకొచ్చిన, బట్ ఐ డెంట్ రియలీ లైక్ ద టేస్ట్, పడేయాలి అనిపించలేదన్నమాట. సో ఈ గోకమోలని గోధుమ పిండితో కలిపి పక్కన పెట్టేసా, ఈవినింగ్ డిన్నర్లోకి అవకాడో రోటీస్ చేసుకోవచ్చు అని. దెన్ ఐ వెంట్ టు ద జిమ్. ఎయిట్ అవుతుంది ఇప్పుడు టైం. జిమ్కి వెళ్తున్నా, ఆకలి అవుతుంది, ఓపిక లేదు, బట్ స్టిల్ వెళ్ళాలి. టైం ఇప్పుడు 9:20 అవుతుంది, తినలేదు ఇంకా, ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని తినాలి. టైం 10 అవుతుంది, కుకింగ్ అయిపోయింది ఇప్పుడే. క్విక్గా స్నానం చేసి తినాలి, ఆకలి అవుతుంది బాగా. కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు, నిన్న కుక్ చేసుకున్న పనీర్ కర్రీ, దాన్నే తినాలి. తినేసి పడుకోవాలి, మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ గైస్. ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.